ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది. ఎవ్రీ 10 సంవత్సరాలకి ఒక కొత్త ఆలోచన విధానంతో కొంతమంది వస్తూ ఉంటారు. వాళ్ళనే టార్చ్ బేరర్స్ అంటూ ఉంటారని. ఇవాళ టార్చ్ బేరర్ ఈ లిటిల్ హార్ట్స్. సో టీజర్ లాంచ్లో ఒక స్టేట్మెంట్ చేశానండి. 2016లో పెళ్లి చూపులు, 25లో లిటిల్ హార్ట్స్ అని. నా ఫ్రెండ్స్ అందరికీ దొరికాను నేను. అరే వీడు చాలా ఓవర్ మాట్లాడుతున్నాడు, వీడి కోసమైనా నెగిటివ్ రివ్యూ రాయాలి అనుకున్నారు. బట్ వాళ్ళందరూ అంటున్నారు 2030లో చెప్తారు, మళ్ళీ ఇంకొక ఇలాంటి సినిమా వచ్చినప్పుడు 2025లో లిటిల్ హార్ట్స్, 2030లో మా సినిమా అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ బిఫోర్ దట్ ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, బికాజ్ ఆ సక్సెస్ మాట్లాడుతూ ఉంటుంది. కానీ కొంతమంది గురించి చెప్పుకోవాలి. ముందుగా సెప్టెంబర్ 12th ఉండే సినిమాని సెప్టెంబర్ 5th ప్రీపోన్ అయినప్పుడు అందరం టెన్షన్ పడ్డాం. ఎలా ఇంత తక్కువ టైంలో ఇంకా కాపీ రాలేదు, సో ఆలోగా ప్రమోషన్స్ ఎలా చేస్తారు ఇలా అనుకుంటున్న టైంలో మాకు బిగ్గెస్ట్ సపోర్ట్గా ఉన్న మా పిఆర్ఓ సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. సో అండ్ మా ఇంకొక మార్కెటింగ్ పర్సన్ మా విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ కమింగ్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, అందరి గురించి అందరూ మాట్లాడినారు. బట్ కొంతమంది, ఎందుకంటే సినిమా చాలా బాగుంది అంటే ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ మెనీ పీపుల్ హార్డ్ వర్క్. అందులో ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బిట్టుబాయ్ నువ్వు చెప్పిందే చెప్తున్నాగా. సో బిట్టుబాయ్ అండ్ వినోద్ అన్న. సో సైలెంట్ వారియర్స్ అండి. చాలా మంది అంటున్నారు ఇది చాలా చిన్న బడ్జెట్లో ఈ చిన్న బడ్జెట్లో తీయలేదండి. ఆ సినిమాకి ఎంత అవుతుందో అంత ఆ బడ్జెట్లో తీశారు. అంతకంటే ఎక్కువ బడ్జెట్లో తీసుంటే ఇవాళ ఇంత కలెక్షన్స్ వచ్చినా కానీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని చెప్పి మీరే పోర్టల్స్లో వేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఆ బడ్జెట్లో వీళ్ళు ఇంత బాగా తీశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ బిట్టుబాయ్. అండ్ బిట్టుబాయ్ ఈజ్ వెరీ రినౌండ్ ఫైనాన్షియర్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఏ సినిమాకి ఏ ఫైనాన్స్ కావాలన్నా బిట్టుబాయ్ ఇస్తారు, సో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్కి. సో కమింగ్ బ్యాక్ టు ఆల్ ద అదర్ టెక్నీషియన్స్, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బికాజ్ రాజీవ్ కనకాల గారు ఇలాంటి సీజన్డ్ యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫ్రెష్గా అనిపించారంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రైటింగ్ అండ్ ద డైరెక్షన్, దానికి తోడ్పడిన ఒక కాస్ట్యూమ్ డిజైనర్ కావచ్చు. అండ్ ఆల్సో ఆర్ట్ డైరెక్టర్ దివ్య గారు షీఈస్ క్యారింగ్ నౌ, బట్ స్టిల్ షీ మేడ్ అన్ ఎఫర్ట్ టు పార్టిసిపేట్ ఈవెన్ ఇన్ ఆల్ ద ప్రమోషనల్ యాక్టివిటీస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ కమింగ్ టు ఇంకా కొంతమంది గురించి చెప్పుకోవాలండి. సుహృత్ ప్లీజ్ కమ్. సుహృత్ అండ్ సాయి కిషోర్. సో ఈ సినిమా చేసి సక్సెస్ అయిపోయిన తర్వాత ఆ డైరెక్టర్స్, యాక్టర్స్, ఎవ్రీవన్, బికాజ్ వాళ్ళ ఫ్రంట్ రన్నర్స్ వాళ్ళే కాబట్టి దర్ ఆల్ బెనిఫిటెడ్ అండ్ ఇన్ హ్యాపీ వే, బికాజ్ దర్ ఆల్ బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్. బట్ కొంతమంది టీం ఉంటారు, వాళ్ళు రిలీజ్ అయిన రోజు సక్సెస్ ఎంజాయ్ చేసే టైం కూడా లేకుండా నెక్స్ట్ సినిమా పనుల్లో పడిపోతూ ఉంటారు. సో అలాంటి కొంతమందిలో సుహృత్ ఒకడు, కిషోర్ ఒకడు. సో చాలా తక్కువ సార్లు పీపుల్ టాక్ అబౌట్ దెమ్, బట్